కాసేపట్లో మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మోడీ. రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఇప్పుడిప్పుడే నేతలంతా రాష్ట్రపతి భవన్ కు చేరుకుంటున్నారు. అమిత్ షా, జైశంకర్, మన్సుఖ్ మాండవీయ చేరుకున్నారు. పవన్ కళ్యాణ్, నాగబాబు కూడా వెళ్లారు. ఇక రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ కూడా అక్కడే ఉన్నారు. రాత్రి 7:15 రాష్ట్రపతి భవన్లో నరేంద్ర మోడీ ప్రమాణం చేస్తారు. ఆయనతో పాటు మరికొందరితో మంత్రులుగా ప్రమాణం చేయిస్తారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇవాళ మొత్తం 65 మంది ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇందులో 37 మంది బీజేపీ నుంచి కాగా 12 మంది భాగస్వామ్య పార్టీలకు చెందిన ఎంపీలున్నారు. అయితే ప్రతాప్ రావు జాదవ్ కు మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారు. మోడీ ప్రమాణ స్వీకారానికి 7 దేశాల అధినేతలు హాజరు కానున్నారు. శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే, మాల్దీవ్స్ అధ్యక్షుడు మొయిజు, బంగ్లా ప్రధాని షేక్ హసీనా, నేపాల్ ప్రధాని పుష్పకమల్, మారిషస్ ప్రధాని ప్రవీణ్ కుమార్, భూటాన్ ప్రధాని హాజరు కానున్నారు. ఇక మోడీ మంత్రివర్గంలో ఏపీ నుంచి మొత్తం 3కి అవకాశం దక్కింది. టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు బీజేపీ నరసాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. ఇటు తెలంగాణ నుంచి కూడా 2కి చోటు దక్కింది. బండి సంజయ్, కిషన్ రెడ్డిని తీసుకున్నారు మోడీ. కేంద్ర మంత్రివర్గంలో కీలక శాఖలు తమ దగ్గరే పెట్టుకోనుంది బీజేపీ. హోంశాఖ, రక్షణ శాఖ, విదేశాంగ శాఖ, ఆర్థిక శాఖ బీజేపీ దగ్గరే ఉండనున్నాయి. అమిత్ షా, రాజ్నాథ్, గడ్కరీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, అశ్విని వైష్ణవ్, మన్సుఖ్ మాండవీయ, గజేంద్ర సింగ్ షెకావత్ ను మరోసారి కేంద్ర కేబినెట్ లోకి తీసుకోనున్నారు. జేడీయూ నుంచి లలన్ సింగ్, రామ్నాథ్ ఠాకూర్ కు చోటు దక్కనుంది. అలాగే జేడీఎస్ నుంచి కుమారస్వామి, షిండే, శివసేన నుంచి కాసేపట్లో మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మోడీ. రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఇప్పుడిప్పుడే నేతలందరూ కూడా రాష్ట్రపతి భవన్ కు చేరుకుంటున్నారు. అమిత్ షా, జైశంకర్, మన్సుఖ్ మాండవీయ చేరుకున్నారు. పవన్ కళ్యాణ్, నాగబాబు కూడా వెళ్లారు. రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ కూడా అక్కడే ఉన్నారు. రాత్రి 7:15 రాష్ట్రపతి భవన్లో నరేంద్ర మోడీ ప్రమాణం చేస్తారు. ఆయనతో పాటు మరికొందరితో మంత్రులుగా ప్రమాణం చేయిస్తారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇవాళ మొత్తం 65 మంది ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇందులో 37 మంది బీజేపీ నుంచి కాగా 12 మంది భాగస్వామ్య పార్టీలకు చెందిన ఎంపీలున్నారు. అలాగే ప్రతాప్ రావు జాదవ్ కు మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారు. ఇక మోడీ ప్రమాణ స్వీకారానికి 7 దేశాల అధినేతలు హాజరు కాబోతున్నారు. శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే, మాల్దీవ్స్ అధ్యక్షుడు మొయిజు, బంగ్లా ప్రధాని షేక్ హసీనా, నేపాల్ ప్రధాని పుష్పకమల్, మారిషస్ ప్రధాని ప్రవీణ్ కుమార్, భూటాన్ ప్రధాని హాజరు కానున్నారు. అయితే మోడీ మంత్రివర్గంలో ఏపీ నుంచి మొత్తం 3కి అవకాశం దక్కింది. టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు బీజేపీ నరసాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఇటు తెలంగాణ నుంచి 2కి చోటు దక్కింది. బండి సంజయ్, కిషన్ రెడ్డిని తీసుకున్నారు మోడీ. కేంద్ర మంత్రివర్గంలో కీలక శాఖలు తమ దగ్గరే పెట్టుకోనుంది బీజేపీ. హోంశాఖ, రక్షణ శాఖ, విదేశాంగ శాఖ, ఆర్థిక శాఖ బీజేపీ దగ్గరే ఉండనున్నాయి. అమిత్ షా, రాజ్నాథ్, గడ్కరీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, అశ్విని వైష్ణవ్, మన్సుఖ్ మాండవీయ, గజేంద్ర సింగ్ షెకావత్ ను మరోసారి కేంద్ర కేబినెట్ లోకి తీసుకోనున్నారు.